హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సత్యదేవ్, ప్రియా భవానీ శంకర్, డాలీ ధనంజయ్ కలిసి నటించిన జీబ్రా మూవీ యొక్క స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అండ్ రివ్యూ తెలుసుకుందాం రండి. ఇక కథలోకి వెళ్తే సూర్య అంటే మన హీరో సత్యదేవ్ ఓ ప్రైవేట్ బ్యాంకులో రిలేషన్షిప్ మేనేజర్గా ఉంటూ సొంతంగా ఇల్లు కొనుక్కొని తాను ప్రేమించిన అమ్మాయి సహోద్యోగి అయిన స్వాతి అంటే మన హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ని పెళ్లి చేసుకోవాలనే లక్ష్యంతో జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు స్వాతి చేసిన చిన్న పొరపాటు వల్ల ఒక వ్యక్తి ఖాతాలో జమ కావలసిన చెక్కు మరొక వ్యక్తి ఖాతాలో జమ అవుతుంది. దీంతో డబ్బు పోగొట్టుకున్న ఆ కస్టమర్ తన డబ్బు వెంటనే ఇప్పించాలని పట్టుబడతాడు. ఈ సమస్య గురించి తెలుసుకున్న సూర్య బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలని అడ్డం పెట్టుకొని అప్పటికప్పుడు ఆ డబ్బును సదరు కస్టమర్కి తిరిగి ఇచ్చేస్తాడు. కానీ అంతలోనే సూర్య పేరుతో మరో బ్యాంక్ ఖాతాలో 5 కోట్లు జమ అవుతాయి. అయినా ఆ 5 కోట్లు తనవేనంటూ గ్యాంగ్స్టర్ ఆది అంటే మన విలన్ డాలీ ధనంజయ సూర్య జీవితంలోకి ప్రవేశిస్తాడు. డబ్బును 4 రోజుల్లో తిరిగి ఇవ్వకపోతే సూర్య తల్లిని చంపేస్తానని డెడ్లైన్ పెడతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? తన ప్రమేయం లేకుండా సూర్య పేరు మీద నకిలీ బ్యాంక్ ఖాతా తెరిచింది ఎవరు? అందులోకి ఆది డబ్బు ఎవరు జమ చేశారు? ఇచ్చిన గడువులోపు సూర్య ఆదికి డబ్బులు తిరిగిచ్చాడా లేదా అనేది మిగతా స్టోరీ.